నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు ప్రముఖ అంబేద్కర్ వాది మంద మల్లేశం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజికవేత్త వలస సుభాష్ చంద్రబోస్ హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో స్త్రీల విద్య కోసం పాటుపడిన మహనీయురాలు, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. సమానత్వం, సాధికారత కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయురాలని అన్నారు. సత్యశోధన స్థాపించి సమసమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం పాటుపడిన తల్లి సావిత్రిబాయి పూలే అని అన్నారు. మన దేశంలో నెలకొన్న అసమానతల కారణంగానే భారతదేశం వెనుకబడిపోయిందని గుర్తించి సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే దంపతులు కుల వ్యవస్థ నిర్మూలన కోసం జీవితాంతం పాటుపడ్డారని అన్నారు. కొందరు స్వార్థపరుల తప్పుడు ఆలోచనల కారణంగానే ఈ దేశంలో కుల వ్యవస్థ నెలకొందని గుర్తించిన జ్యోతిబాబు పూలే, సావిత్రిబాయి పూలేకు త్యాగనిరతితో కృషి చేసి కుల వ్యవస్థ నిర్మూలనకు పాటుపడ్డారని అన్నారు. సావిత్రిబాయి పూలే పోరాట స్ఫూర్తికి వారసులుగా నిలబడదామని, వారి ఆశయ సాధన కోసం ముందుకు పోదామని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త డాక్టరేట్ వేలుపుల శంకర్, ఖమ్మం వెంకటేశం, గోవింద్ సురేష్, వేలుపుల మహేష్, చింతకింది శంకర్, పిల్లి నరసయ్య, యాద అశోక్, నరాల శ్రీకాంత్, రామకృష్ణ, మెట్ల శంకర్, డప్పు దశరథం, వేముల శ్రీనివాస్, ఎండి చాందు పాషా, బుక్క ప్రకాష్, పోతరాజు జమున, డప్పు భాగ్య, మెట్ల భాగ్య, మమత, వనిత, పోతరాజు ప్రకాష్, పెరిక భూపాల్, మెట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని చేసిన మేధస్సును, అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని చేసిన మేధస్సును, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, వాటినందుకోని శాసించర గగన తలమును. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మండల కేంద్రంలో మన అంబేద్కర్ కూళ్ళ వద్ద అంబేద్కరిస్టు మా మంద మల్లేశం గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకల్లో ఘనంగా మన కోడ మండలంలో మహిళా సోదరులు, దళిత సంఘాలు, మైనార్టీ అందరూ కూడా ఈ కార్యక్రమం భాగస్వామ్యం చాలా శుభసూచకం. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వము సావిత్రిబాయి పూలే ఈరోజు ఈ 194వ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం చాలా శుభసూచకం. ప్రత్యేకంగా మన రాష్ట్ర మంత్రివర్యులో పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ప్రత్యేకంగా పూణె నగరంలో మన సత్యశోధన అనే సంస్థను స్థాపించి చాలా అట్టడుగు వర్గాలకు, పేద బడుగు బలిన వర్గ అందరూ కూడా మన
సేవా కార్యక్రమాలు నిర్వహించిన మహానుభావుడు మన ఆ రోజు మన సాహిత్యపైపై సంబంధించిన యోజనలు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఈ దేశంలో, ఈ భారతదేశంలో ప్రత్యేకంగా స్త్రీలకు ప్రత్యేకమైన చదువు కావాలి, చదువుతోనే జ్ఞానం పెరుగుతున్న విధంగా జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావురాలు సాయిబాబా. అలాంటి సాయిబాబా దినోత్సవం ఇక్కడ మనం నిర్వహించుకోవడం చాలా శుభచిస్తాం. ఈ కార్యక్రమం భాగస్వామికి పేరున ప్రతి జై భీమ్.